ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. నా ప్రియమైన సహోదరుని సహోదరులకు భారత ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. దేవుడు మన యొక్క భారతదేశాన్ని ప్రజలందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఆశీర్వదించును గాక. అప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనములు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదని అయి ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఎంతో చక్కటి మంచి భారతదేశంలో మనమందరం కూడా జన్మించి ఉన్నాము. నేను భారతీయుడు అని చెప్పుకోవడానికి ఎంతో మనం గర్వపడాలి. ఎంతో చక్కటి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సృష్టిలో ప్రపంచ దేశాలలో మనం భారతీయులుగా పిలువబడుతున్నామంటే ఎంతో ధన్యత. ఎంతో భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వము, రకరకాల సంస్కృతి కలిగినటువంటి యొక్క భారతదేశంలో గణతంత్ర దినోత్సవంగా ఈ యొక్క 2026 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి నా ప్రియమైన ప్రజానికానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వచనము. మనమందరము కూడా సంపూర్ణ భక్తియు. నా ప్రియమైన వాళ్ళారా, మన యొక్క భారతదేశము అనేక జాతులకు అనేకమైనటువంటి తరాల నుండి అనేకమైనటువంటి వారికి మంచి పరిపాలన అందిస్తూ ఇప్పుడు వరకు కూడా వచ్చింది. స్వాతంత్రం ఎక్కడ ఉండునో దేవుని యొక్క వాక్యం ఎవరిలో ఉంటుందో వారిలో స్వాతంత్ర్యత ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత దినాల్లో మనము భారతదేశం కోసం మనం ప్రార్థించాలి. అందరూ రక్షణ పొందాలి. సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అనేకమైన జీవితాల్లో మనం మాట్లాడుకుంటే చాలా ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళారా, నెమ్మది సుఖము అనేది ప్రజల్లో కొదువైపోయింది. ఇటువంటి దినమున స్వాతంత్రం గణతంత్రంగా మనం జరుపుకుంటున్నామంటే ఇది దేవుడిచ్చినటువంటి కృప, మన యొక్క పూర్వీకులు త్యాగ ఫలితము. ఇటు రీతిగా మనము సుఖముగాను నెమ్మదిగా బ్రతకాలి అంటే దేవుని మాట వినాలి. ప్రతి ఒక్కరు కూడా అనేక వాక్యములో మనము నడవాలి. వాక్యమే స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యం సుఖముగా బ్రతికేలాగా నెమ్మదిగా బ్రతికేలాగా మన అందరం దేశ ప్రజలందరి కోసం ప్రార్థించేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే మనం ఉన్నాం. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థన చేయాలి. మనం వారికి మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యము, మంచి సదుపాయాలు, దేవుడి యొక్క దేశ ప్రజల రక్షణ కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇతరుల కోసం, క్షేమం కోసం వేడుకోవాలి. ప్రజల క్షేమం కోసం, మంచి కోసం అందరూ కూడా దేవునికి వారి కోసం మనము ప్రజల తరపున మనము మంచి పాలకులు దేవుడు దయచేయాలి, మంచి జ్ఞానమును దయచేయాలని మనం అందరం కూడా దేశ ప్రజల కోసము, దేశం యొక్క వ్యవస్థ కోసము, అన్ని రంగాల కోసం మనం ప్రార్థించవలసిన వారిగా క్రైస్తవులుగా మనం ముఖ్యంగా వాక్యం సెలవిస్తుంది. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రియమైన సహోదరులారా, ఇది మంచిదని దేవుడు వాక్యం సెలవిస్తుంది.
రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నదంటండి ఇది. దేవుని దృష్టికి అనుకూలమైన మనుషులందరూ రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. ఎంతోమంది రక్షణ లేదు, భద్రత లేదు. అనేకమైనటువంటి ప్రాణాపాయ స్థితుల్లో వ్యవస్థ వెళ్ళిపోతుంది. చెడు మార్గాల్లో, చెడు చూపుల్లో, చెడు ప్రవర్తనలో వ్యవస్థలు, కుటుంబాలు, సంఘాలు అనేకమైనటువంటి భ్రష్టు కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే దేవుని నీతి తప్పుతున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు తప్పుతున్నారు. మరి మన పూర్వీకులు నడిపించినటువంటి బాటలో అనేక మంచి రాజ్యాంగం దేవుడు మరి మన భారతదేశానికి ఏర్పరిచారు. ఇవన్నీ ఆలోచించుకున్నట్లయితే ఎంతో సమయం పడుతుంది నా ప్రియమైన సహోదరులు. ముఖ్యంగా దేవుని వాక్యము ద్వారా మన పూర్వీకులు చేసినటువంటి త్యాగ ఫలితం ద్వారా స్మరించుకుంటూ వారి కుటుంబాల కొరకు, దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, అన్ని వ్యవస్థలు, అన్ని రంగాల కొరకు మనం ప్రార్థన చేయాలి. వాక్య ప్రకారం మనం జీవిస్తూ రాబోయే తరాలకు మంచి రాజ్య పరిపాలన మనం అందించేవారుగా మన మాటలు, మన క్రియలు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలను. ఆమేన్. సత్యము లేక నశించెదరు జనులందరూ కూడా. సత్యము తప్పిపోతున్నారండి. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానులు కావాలి. ఎంతోమంది ఈ రోజు నాడు మరి ప్రజలు ఎంతోమంది బాధలు, మరి వేదనల్లో అల్లాడుచూ ఉన్నారు. కరువు కాటకాల్లో మరి విద్య గురించి, వైద్యం గురించి ఆలోచించుకున్నట్లయితే మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి, రక్షణ పొందుకోవాలి, సత్యము తెలుసుకోవాలి. సత్యమే జయతని నినాదాలు చేస్తున్నారు. మరి అటువంటి రీతిగా మనం అందరం కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మనం ఏ స్థలాల్లో, ఏ యొక్క ప్రదేశంలో, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా మన వాక్య ప్రకారంగా జీవిస్తూ మన పిల్లలను ఆ రీతిగా పెంచుతూ మన కుటుంబానికి, సంఘానికి, యొక్క సమాజానికి మంచి యువతరాన్ని అందిస్తే దేశ వ్యవస్థ, దేశ నాయకులు, దేశ ప్రజలందరూ కూడా శాంతి, సమాధానం, ఐక్యతతో జీవించగలుగుతారు. దేవుని యొక్క రక్షణ పొందుకొనగలుగుతారు. కీడు నుండి, శోధన నుండి, ప్రతి విధమైనటువంటి వాటి నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. మనం నమ్మకం ఉంచినట్లయితే అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారి గురించి మరి మనము ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రార్థన మన రక్షకుడు దేవుని దృష్టికి ఎంతో మంచిది. నా ప్రియమైన వాళ్ళ మన దేశ పాలకుల గురించి దేవుని చేత నియమించబడినటువంటి మరి అలనాడు మోషే గారు మనం చూసుకున్నట్టయితే మనకి ప్రవక్తల్లో పూర్వకాలం అనేక మంది మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన రీతికి మనం చూస్తున్నాం. ఎంతో చక్కగా ప్రతి ఒక్కరిని కూడా మరి ఆ రీతిగా నడిపించి మంచి మార్గంలో నడిపించారు. మరి ఈ కాలంలో కూడా అటువంటి మంచి రాజకీయవేత్తలు, మంచి పరిపాలకులు, మరి మంచి జ్ఞానము కలిగినటువంటి వారు, సత్యమును గూర్చినటువంటి నిజాయితీ, నీతి, అక్రమాలు తొలగిపోవాలి. అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా తొలగిపోయి మన భారత ప్రజలకు, రాష్ట్రాలకు, గ్రామాలకు సస్యశ్యామలంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు పట్టుదలతో మనము తల్లిదండ్రులుగా కుటుంబం నుంచి మొదలవుతూ రాష్ట్రంగా మరి గ్రామాలుగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతూ మన దేశం అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా అందరూ రక్షించబడాలని, రక్షణ పొందుకోవాలి. శాంతి, సమాధానము, ఐక్యత, బలము ప్రతి ఒక్కళ్ళు పొందుకుని మంచి జీవనము కొనసాగిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడేవారుగా మరి మనమందరం కూడా అధికారుల కొరకు, రాజుల కొరకు, ఎవరైతే పరిపాలన కొనసాగిస్తున్నారో భారతదేశంలో ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వీధులు, ప్రతి ఒక్క రాష్ట్రంలో, దేశంలో ఎంతమంది నాయకులు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు దీవించి మంచి జ్ఞానమును, మంచి ఆలోచనను, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి మరి భారత ప్రజలందరికీ న్యాయం జరుగులాగన, మంచి పరిపాలన, శాంతియుత పరిపాలన చేయులాగన మనమందరం కూడా మన భారతదేశం గురించి మరి స్వాతంత్రతలో, మీ యొక్క గణతంత్రతలో ఎవరైతే పాల్గొని త్యాగశీలుగా ఉండి మనకు అందించారు యొక్క దేశాన్ని మరొకసారి మనము దేవుని యొక్క మరి వాక్యాలను, ఆ యొక్క పనులను స్మరించుకుంటూ మన యొక్క పూర్వీకులు స్మరించుకుంటూ వారి కోసం ప్రార్థించాలని, ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని భారతదేశమును కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు ప్రభు. సంపూర్ణ మరి భక్తి, మరి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతికే భాగ్యాన్ని మా ప్రజలందరికీ దయచేయండి. మంచి ఆరోగ్యము, మంచి వ్యవసాయాలు, రైతులను దీవించండి. మరి చదువుకునే వారిని దీవించండి, విద్యావంతులను దీవించండి, వ్యాపారస్తులను దీవించండి.
మరి ఇదిగో నాయన ప్రభువా, దేశ అధికారులకు, రాజులకు, మరి ఇంకో నాయన ప్రధానమంత్రులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలకు కానీ, మరి ప్రెసిడెంట్ కానీ, ప్రతి ఒక్కరు మంచి జ్ఞానమును దయచేయండి, మంచి మనసును దయచేయండి ప్రభు, ప్రేమ కలిగినటువంటి గుణమును దయచేయండి నాయన. నిన్ను పోలి నడుచుకుని ప్రభు మంచిగా పరిపాలించి మంచి జ్ఞానమును, కరువు కాటకాల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, నిరుద్యోగ సమస్య నుండి మా యొక్క దేశంలో నాయన విడుదల దయచేయండి, అనారోగ్య సమస్యల నుండి నాయన, మరి ఇంకో నాయన ప్రభు ఆరోగ్య విషయంలో, విద్య విషయంలో ప్రభు మంచి వాతావరణం దయచేయండి, మంచి మనుషులు దయచేయండి ప్రభు, మంచి మనసుతో ఆలోచించి పనులు చేసి సమాజానికి మంచి మేలుకరమైనటువంటి నీకు మహిమకరంగా జీవించే ప్రజలుగా ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆశీర్వదించమని ఆయన ప్రభు యొక్క మూఢనమ్మకాల నుండి, మంత్రాల నుండి, లోకానుసారమైన క్రియల నుండి ప్రతి ఒక్కరికి విడుదలను, స్వస్థతను ప్రసాదించమని ఈ యొక్క ప్రార్థనలు, ఈ మాటలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించుకోమని, మమ్మలను మా పిల్లలను రాబోయే తరాలకు మంచిగా ఆశీర్వదించి నీ చిత్తమును నడిపించమని భారత ప్రజలందరినూ నీ యొక్క పరిశుద్ధ రక్తముతో ప్రతి విధమైన కీడు శోధన పాపములను కడిగి శుద్ధీకరించి నీ యొక్క రాజ్యం కొరకు వెదురు చూసేవారు మమ్మల్ని అందరినీ చిత్తమును నడిపించమని, మమ్మలను, మా సంఘాలను, దేశ ప్రజలందరూ ఇంకో నాన్న తండ్రి ప్రభు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ రిపబ్లిక్ డే. గాడ్ బ్లెస్ అవర్, గాడ్ బ్లెస్ యూ ఇండియా. థ్యాంక్ యూ లార్డ్.